ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. అదే సమయంలో ఇండియన్ రూపాయి విలువ అమెరికన్ డాలర్ ముందు రికార్డు స్థాయిలో పడిపోయి ప్రెజెంట్ ఒక రూపాయి 90.33కి రీచ్ అయింది. బంగారం ధర పెరగడానికి రూపాయి పడిపోవడానికి లింక్ ఏంటి? మన కరెన్సీ వాల్యూ ఎంత ఎక్కువగా పడిపోతే మన దేశంలో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అంతే ఎక్కువగా పెరిగిపోతాయి. సో ఇక్కడ అసలు క్వశ్చన్ ఏంటంటే, గోల్డ్ అండ్ సిల్వర్ ధరలను ఎక్కువగా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? అసలు ఫ్యూచర్లో వీటి ప్రైజెస్ తగ్గుతాయా లేక ఇలాగే కంటిన్యూ అవుతాయా? వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. సో లెట్స్ బిగిన్. మన దేశంలో ఉండే గోల్డ్ యొక్క ప్రైస్ను ఇంటర్నేషనల్ మార్కెట్స్తో పాటు ఇండియన్ రూపీ యొక్క వాల్యూ కూడా డిసైడ్ చేస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ యొక్క ప్రైస్ సడన్గా పెరిగిపోవడానికి ఉన్న మెయిన్ రీజన్ డీడాలరైజేషన్. ఇది అర్థం కావాలంటే మీకు ఫారెక్స్ రిజర్వ్స్ అనే ఒక కాన్సెప్ట్ తెలియాలి. ప్రతి దేశం కూడా విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువులకి డబ్బులు పే చేయడానికి అమెరికన్ డాలర్స్లో పే చేస్తుంది. అందుకే చాలా దేశాల్లో గవర్నమెంట్స్ వాళ్ళ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్స్కి కావాల్సిన డాలర్లను ఫారెక్స్ రిజర్వ్స్ రూపంలో దాచుకుంటారు. అయితే ఈ ఫారెక్స్ రిజర్వ్స్ మొత్తం అమెరికన్ డాలర్స్లోనే ఉండవు, కొంత పర్సంటేజ్ గోల్డ్ రూపంలో కూడా ఉంటుంది. ఉదాహరణకు 2019 టైంకి ఇండియా తన మొత్తం ఫారెక్స్ రిజర్వ్స్లో కేవలం 6% మాత్రమే గోల్డ్ రూపంలో మెయింటైన్ చేసేది. కానీ 2025 వచ్చేటప్పటికి అది 15.5%కి పెరిగింది. ఇది కేవలం ఇండియాలో మాత్రమే కాదు, ఇంటర్నేషనల్గా కూడా చాలా కంట్రీస్ వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్లో అమెరికన్ డాలర్స్ను తగ్గించి గోల్డ్ను పెంచేస్తున్నారు. చైనా ఏకంగా 180% వరకు పెంచుకుంది. ఇలా చేయడం వెనుక ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ దేశాలన్నీ కూడా అమెరికన్ డాలర్ మీద డిపెండెన్సీ తగ్గించాలని డిసైడ్ అయ్యాయి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా అమెరికన్ గవర్నమెంట్ యొక్క అప్పు భారీగా పెరిగిపోయింది. అంతేకాక కరోనా టైంలో గవర్నమెంట్ చాలా ఎక్కువగా మనీని ప్రింట్ చేసి సిస్టంలోకి రిలీజ్ చేసింది. దీనివల్ల గ్లోబల్ ఇన్ఫ్లేషన్ పెరిగింది మరియు డాలర్ మీద నమ్మకం తగ్గిపోయింది. అందుకే చాలా దేశాల్లో గవర్నమెంట్స్ మరియు సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ను కొనుగోలు చేసి తమ రిజర్వ్స్ను బ్యాలెన్స్ చేసుకుంటున్నాయి. దీనివల్ల గ్లోబల్గా గోల్డ్కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఏ వస్తువుకైనా డిమాండ్ పెరిగితే దాని ధర ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఇప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ధరలు పెరుగుతున్నప్పుడు మనలాంటి సామాన్య ప్రజల్లో ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ స్టార్ట్ అవుతుంది. అందుకే ఎవరికి అసలు కారణం తెలియకపోయినా జనాలు కొనేస్తారు. కానీ క్లియర్గా చెప్పాలి అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ అమ్మినా కొనినా మార్కెట్పై పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే ఈ ప్రైజెస్ పెరగడానికి కారణం సెంట్రల్ బ్యాంక్స్. మీరు అమ్మిన గోల్డ్ను ఆర్బీఐ లాంటి సెంట్రల్ బ్యాంక్స్ కొనేస్తాయి. అంటే డిమాండ్ తగ్గదు. డిమాండ్ తగ్గకపోతే ప్రైజెస్ కూడా తగ్గవు. డిమాండ్ తగ్గాలంటే గవర్నమెంట్స్ మరియు సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ను కొనడం తగ్గించాలి. అప్పుడే ప్రైజెస్ కూడా తగ్గుతాయి. ఇక సిల్వర్ విషయానికి వస్తే ఇది గోల్డ్లా ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు, ప్రాక్టికల్గా ఇండస్ట్రీలో దీని ఉపయోగం ఎక్కువ. ప్రపంచం అంతా గ్రీన్ ఎనర్జీ వైపు మారుతున్నందున సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీలు వంటి వాటిలో సిల్వర్ను భారీగా ఉపయోగిస్తున్నారు. ఒకవైపు సిల్వర్కి డిమాండ్ పెరుగుతోంది, మరోవైపు గ్లోబల్గా సిల్వర్ మెటల్ ప్రొడక్షన్ తగ్గిపోతోంది. డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ. ఈ రీజన్ వల్లే సిల్వర్ ప్రైసెస్ ఆల్ టైమ్ హైకి రీచ్ అయ్యాయి. ఇప్పుడు రూపాయి తగ్గితే ఇండియాలో ధర ఎలా పెరుగుతుందో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. 1 గ్రాము గోల్డ్ ఇంటర్నేషనల్గా $100 ఉంది అనుకుందాం. డాలర్ రేటు 80 రూపీస్ ఉండగానే మనకది 8,000 రూపీస్ అవుతుంది. కానీ డాలర్ 90 రూపీస్ అయితే అదే గోల్డ్ ఇండియాలో 9,000 రూపీస్ అవుతుంది. మన కరెన్సీ వాల్యూ తగ్గిపోయే కొద్దీ బంగారం ధర ఎలా పెరిగిపోతుందో అర్థమైంది కదా. ఫ్యూచర్లో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ తగ్గాలంటే సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొనడం ఆపాలి మరియు అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళ దేశంలో ఇంట్రెస్ట్ రేట్స్ను తగ్గించాలి. అప్పుడే ఇన్వెస్టర్స్ బంగారం నుండి స్టాక్ మార్కెట్స్కి షిఫ్ట్ అవుతారు. కానీ ప్రస్తుత జియోపొలిటికల్ టెన్షన్స్, వార్స్, ట్రేడ్ ఇష్యూస్ అన్నీ కలిసి చూస్తే ఇది వెంటనే జరిగే పని కాదు. బంగారం రేటు ఇలా పెరగడం వల్ల మనకు లాభమా లేక నష్టమా? మీ ఒపీనియన్ను కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.